ఆ డార్క్ ఏరియాని క్రాస్ చేసిన ప్రతిసారి ఒక జైన్ వీల్ లాగా ప్రతి ఒక్కటి వేరే వేరే టైంలలోకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తారు. ఆ డార్క్ ఏరియాని క్రాస్ చేసిన ప్రతిసారి వసంత్, ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావు? ఓకే, sure, come. అక్కడ ఎవరు ఉన్నారు? ఎవరో అక్కడి నుంచి మళ్ళీ చూస్తున్నారు. నేను చూసా. అదే నేను అరణ్యాన్ని చివరిగా చూసింది. ఆ తర్వాత నేను తనని అసలు కనిపెట్టలేకపోయాను. ఒకవేళ తనని కనిపెట్టలేకుండా పోతానా? అరణ్య! ఎవరయ్యా నువ్వు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నా? సార్, మీరు ఎలా లోపలికి వచ్చారు? గేట్ నుంచే వచ్చాను. ఇంకెలా వస్తారయ్యా? గేట్ నుంచి వచ్చారా? సరే, ఇక్కడెవరో లేడీ ఎమర్జెన్సీ అని ఫోన్ చేసింది. ఆవిడెవరో తెలుసా నీకు? సార్ నా వైఫే సార్. ఎక్కడుంది ఆవిడ? సార్, తను కనిపించకుండా పోయింది సార్. ఎలా? సార్, ఇక్కడ ఏం జరిగిందని అడిగారు కాబట్టి మీరు నమ్మలేరు. నేను ఎలా మీకు ఇది చెప్పి అర్థమయ్యేలా చేస్తానో తెలియదు. సార్ ఈ కమ్యూనిటీ లోపలికి వస్తే వెళ్ళడం కుదరదు సార్. అవును, మొహం మీద ఏంటి రక్తం? సార్ మీరు అనుకున్నట్టు ఏమీ జరగలేదు సార్. నీ విల్లా ఇదేనా? సార్
నీ ఇల్లు అని అడుగుతున్నాను. సార్ 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 నాకు కొంచెం మాట్లాడివ్వండి సార్. ఈ విల్లాలో ఏది నా విల్లాలో నాకు అర్థం కావట్లేదు సార్. ఇక్కడ ఏవేవో అమానుషంగా జరుగుతున్నాయి సార్. సరే సరే, నీ వైఫ్ ఎప్పుడు కనబడలేదన్నా? సార్ యాక్చువల్ టైం 1:30, 1:45 ఉంటుంది సార్. పగలు 1:30. లేదు సార్, ఇప్పుడే సార్ కాసేపటి క్రితం. ఇప్పుడు ఎంత టైం అయిందో తెలుసా? ఇంకా 12 కూడా ఆపలేదు. సార్ అదే సార్ నేను చెప్తుంది. ఇక్కడ ఏదో స్ట్రేంజ్ జరుగుతుంది సార్. ఐ డోంట్ నో మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో. శశి సార్. ఊదు. సార్ తమ్ముడు నిన్నే ఊదమంటున్నానా? సార్ అయితే ఇది నీ ఇల్లు కాదు. శశి వెళ్ళి చెక్ చేయి. ఓకే సార్. సార్ లోపలన్నీ పగిలిపోయినాయి సార్. అద్దం అయితే ముక్కలు ముక్కలు ఇరిగిపోయి ఉంది. ఖచ్చితంగా అయితే జరిగింది సార్. బండిక్కు. సార్ ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మూర్ఖంగా మాట్లాడారు సార్. అది రేయ్, సార్ ఆగరా. సార్ ఆగండి ఎక్కడికి రా, పో. సార్. సార్ చెప్పేది సార్. కప్పితే. సార్ వదలండి సార్. సార్ 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 చెప్పేది వినండి. సార్ సార్ అయ్యగారు, సార్ సార్ ప్లీజ్ సార్ లేడీకే సార్ సార్. వదిలేండి సార్. ముందు తాగేసా బండి తోలుతున్నాం. లోపలికి వెళ్ళరా. సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను సార్. సార్ నేను ఎక్కడే కూర్చున్నానంటే నా వైఫ్ని కాపాడుకునే చివరి ఛాన్స్ కూడా పోతుంది సార్. సార్ నన్ను వెళ్ళలేమండి సార్. సార్ నేను వెళ్ళాలి సార్. ఎమర్జెన్సీకి ఫోన్ చేస్తున్నా, నీ వైఫ్ కనబడడం లేదు. ఎంక్వైరీ చేయడానికి వస్తే నువ్వు అక్కడివే ఉన్నావు. నువ్వు కోఆపరేట్ చేయకుండా పోలీసుల్ని కొట్టి పారిపోవాలనుకున్నావు. ఇప్పుడేమో నువ్వు ఇక్కడ కూర్చొని నా వైఫ్ కనబడడం లేదే అని ఊరికే అరుస్తున్నా. సార్ తను మీకు ఫోన్ చేస్తున్నప్పుడు నేను తన పక్కనే ఉన్నాను సార్. తను మీకు చెప్పిన ప్రాబ్లమే వేరు సార్. సార్ అసలు అక్కడ ఏం జరిగిందో మీకు తెలియకుండా నన్ను ఎందుకు సార్ టార్చర్ చేస్తున్నారు? టార్చర్ చేస్తున్నానా? అది ఇంకా నేను ప్రారంభించనే లేదు. సార్ మరైతే ఏ బేసిస్లో నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు? నా హస్బెండ్ వల్ల తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని మీతో చెప్పిందా? పెళ్లి జరిగిన 7 సంవత్సరాల్లో ఆమె కనిపించకుండా పోయినా లేదా చనిపోయినా ఫస్ట్ సస్పెక్ట్ ఎవరో తెలుసా? హస్బెండ్. శశి సార్. బండితే. ఓకే సార్. నీ వైఫ్కి ఏమైందో తెలిసే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. సెల్వం, అయ్యా సార్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. ఏయ్ లెగు, లేకమయ్యా, లేకమంటున్నానా? తను కనిపించకుండా పోవడానికి కారణం ఏయ్ నేనే. లేవమంటే లేవే, తప్పంతా నాదే. లేవమంటున్నాను కదా. కానీ ఇప్పుడు నేను తప్పు చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. వదలండి సార్, నేను వెళ్ళాలి. చెప్తూ ఉన్నాను. రేయ్